ప్రజాస్వామ్య పరిరక్షణకే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక లక్ష్మీవారపుపేటలో ఆదివారం 32, 33వ డివిజన్ల టీడీపీ, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు సాల్మన్ రాజు, నగర టీడీపీ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరిలో ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ రెండు పార్టీల పొత్తుపై అధిష్టానం స్థాయిలో నిర్ణయం తీసుకున్నాయని, అయితే క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయానికి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. టీడీపీ, జనసేన పార్టీల మైత్రి మరింత బలంగా ఉండాలన్న ఆలోచనతో 32, 33 డివిజన్లకు చెందిన నాయకులు ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు ప్రజల్లోకి ఎలా వెళ్లాలి, ఉమ్మడి మేనిఫెస్టోను ఎలా తీసుకువెళ్లాలన్న అంశాలను చర్చించుకుని ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయానికి చెందిన ఉత్సవ రథాన్ని ఎంపీ భరతరాం తమ వ్యక్తిగత కార్యక్రమాలకు వినియోగించుకోవడం సరికాదని విమర్శించారు. అధికారులపై బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. అధికారులను ప్రశ్నిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. నాయకులు సరస్వతి, పండు, జనసేన పార్టీ నాయకులు నాగేశ్వరరావు, రెండు డివిజన్లకు చెందిన టీడీపీ, జనసేన శ్రేణులు పాల్గొన్నారు. 33వ వార్డులో తెలుగుదేశం, జనసేన కలిపి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం, జనసేన కలిపి ఉమ్మడిగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నారు. నాయకత్వం అగ్రస్థానంలో ఉన్న వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కానీ క్షేత్రస్థాయిలోని ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అవన్నీ కూడా సరిచేసుకుంటూ మరింత బలంగా తెలుగుదేశం, జనసేన మైత్రి ఉండాలన్న ఒక ఆలోచనతో మా నాయకులు 33వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు ఆలోచించడం అన్నది చాలా శుభ పరిణామం. జనసేన ఇన్ఛార్జ్ గారు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల లేకపోయి ఉన్నారు. మరి నేను రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇరువురు కూడా కూర్చొని రేపు ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్ళాలి, తెలుగుదేశం, జనసేన మేనిఫెస్టోని ఎలా తీసుకెళ్ళాలి, ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలతో వెళ్తా ఉందో వాటిని ఎలా ఎండగట్టాలన్న ఒక ఆలోచనతో వీళ్ళు అడుగులు వేయడం అన్నది, ముందుకు వేయడం అన్నది చెప్పాలంటే ఈరోజు 33వ వార్డు అన్నది అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలబడ్డదనడంలో ఏమాత్రం సందేహం లేదు. తప్పకుండా దీన్నే మిగతా వార్డులో కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కూడా మేము ఆలోచిస్తాం. ఆలోచించే ఆలోచనలు కూడా వచ్చే విధంగా వీళ్ళందరూ కూడా చేశారు. తప్పకుండా మిగతా వార్డులో కూడా అదే ఆలోచనతోటి తెలుగుదేశం, జనసేన కలిసి ఇలాంటి ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకునే విధంగా కూడా కార్యాచరణ తీసుకుంటాం.